ప్రజల గురించి ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మనం 17 మెడికల్ కాలేజెస్ ని శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. శాంక్షన్ అయినాక ఇమీడియట్ గా మనం ఈ కాలేజెస్ ని కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కాలేజెస్ ని 17 ప్రాంతాలలో మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ అయితే ఆల్మోస్ట్ 5 ప్రాంతాలలో కాలేజెస్ కంప్లీట్ గా కట్టడం జరిగింది. మిగతా ప్రాంతాలలో మీరు చూస్తున్నారు ఇస్ ఆల్మోస్ట్ ప్రాసెస్ లో ఉండేసి చాలా మటుకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. మరి ఇటువంటి కాలేజెస్ ని ఎవరైనా గవర్నమెంట్ కి కావాలి, గవర్నమెంట్ షుడ్ రన్ అని అనుకుంటారు. కానీ కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం ఏదైతే ఉందో పీపీపీ మోడల్లో అంటే ఆల్రెడీ 5 కాలేజెస్ పూర్తి అయ్యాయి. మిగతా ప్రాంతాలలో 12 ప్రాంతాలలో చాలా మటుకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. మరి ఇలా అయిపోయిన వాటిని ఎందుకు ప్రైవేటీకరణ చేయాలి అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఇవాళ అదే గవర్నమెంట్ కుంటే మనకి నీట్ లో కానివ్వండి, మనకి ఈ కౌన్సిలింగ్ లో పిల్లలకి చదువుకునే అవకాశం గవర్నమెంట్ కాలేజెస్ లో ఎక్కువగా వస్తుంది. బాగా చదువుకునే పిల్లలకి ఎక్కువ డబ్బు పెట్టి చదవాలి అంటే కష్టం. కాబట్టి వాళ్ళకి తక్కువ ఫీజుతో గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్స్ వచ్చే అవకాశాన్ని ఇవాళ కోల్పోతారు ప్రైవేటీకరణ చేయడం వల్ల. అలాగే ఎప్పుడైతే హాస్పిటల్స్, ప్రతి మెడికల్ కాలేజెస్ కి ఒక హాస్పిటల్ అంటూ ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఏదైతే వైద్యం అందుతుందో ఆ వైద్యం ఇవాళ పేద ప్రజలకి అందకుండా దూరం చేస్తున్నారు. అంటే వాళ్ళ ముఖ్య లక్ష్యం ఏంటి అనేది ఇవాళ ఆలోచించాలి. ఒక పక్కన పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు, మరి యువత వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి, మహిళలు అందరూ కూడా వచ్చి, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకకంఠంతో మీరు ప్రైవేటీకరణ చెయ్యకండి, పీపీపీ మోడల్ అనేది ఇది వర్కౌట్ కాదు, మాకు వద్దు అనేసి ఇవాళ ఎంతగా చెప్తున్నా కూడా మరి కూటమి ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి ఈ ఆలోచన వచ్చింది, ఎందుకు చేయాలనుకుంటున్నారో వాటి వెనకాల ఏంటి, వాళ్ళ మోటో ఏంటో అనేది మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మా లక్ష్యం ఒకటే, ఇది గవర్నమెంటే రన్ చేయాలి, గవర్నమెంట్ కిందనే అండర్లోనే ఉండాలి. అదే విధంగా వెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా, నిన్న కూడా విద్యార్థులు మేము ఇవాళ వైఎస్ఆర్సీపీ చెలో మెడికల్ కాలేజెస్ అంటూ ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా కూటమి దిగి రావాలి అని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా ఇది చాలా తప్పు. ఎవరిపైన అందరూ కూడా ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తున్నప్పుడు